ఇగో గీ కథ ఏందో చెప్పకపోతే నాకు అయ్యా ముఖ్యమంత్రి. ఇసుక ఆసురులు, ఇసుక బకాసురులు, ఇంకా చెప్పాలంటే ఇసుక బుక్కుతారు వీళ్ళు అన్నం కర్రీలు ఇవన్నీ వేసుకుంది. ఇసుక పొద్దుగా లేవగానే టిఫిన్ ఇసుక, తర్వాత మధ్యాహ్నం అల్లనే ఇంతంత నీళ్ళు పోసుకొని అదే ఇసుక బుక్తారు, రాత్రి కూడా గదే బుక్తారు. గట్ల అయిపోయింది ఈ తెలంగాణ. ఇసుక బుక్తున్నారండి, అయితే తింటున్నారని కాదు, డబ్బుల కట్టలు అట్లా సంపాదిస్తున్నారు ఇసుక పేరుతోని. ఇక చూడుర్రి, అధికారికంగా సర్కార్కు దక్కేది కేవలం 1400 కోట్లుగా అంచనా, కానీ క్యూబిక్ మీటర్కు 336.39 చెల్లింపు. దోచుకునేది ఎంత మరి? ఎప్పుడు లేని డ్రైడ్రింగ్ విధానం అమలు. గుజరాత్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేది. ఇలా ఒక కీలకమైన మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, ఆయన దీని సంగతి చెప్తావు. 3 ప్రాజెక్టులలో అంచనాలు ఏవీ లేకుండానే పొడికెతీత. నిజంగా స్టీల్ నిండిన ప్రాజెక్టులన్నింటినీ కూడా వదిలి ఉన్న ఇసుక ఎల్ఎండి ఎంఎండి కడెం పైన కన్ను. 20 ఏళ్లకు ఒప్పందం, ఇప్పటికీ టెండర్లకు ఆహ్వానం. చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ ముఖ్య నేత. ఇటీవల ఢిల్లీలో భేటీలో నిర్ణయం మేరకు చర్యలు. నీటి ప్రాజెక్టులలో పుడికతీత మాటన ఇసుక దోపిడీకి ప్రభుత్వం పెద్దలు భారీ స్కెచ్ వేస్తున్నట్లుగా ఇరిగేషన్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపుతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గుజరాత్ కంపెనీ రాష్ట్రంలో పుడికతీత కాంట్రాక్టులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారని, ఈ మేరకు ఒక ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడిక కోసం 3 ప్రాజెక్టులను ఎంపిక చేయడంతో పాటు ఏకంగా టెండర్లు ఆహ్వానించడం మీద చర్చ జరిగింది. వాళ్ళే వేస్తారు, వాళ్ళే చేస్తారు. తెలంగాణలో ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టాలి, మేడిగడ్డ ప్రాజెక్టును కూలగొట్టాలి. వీళ్ళు చేసేదంతా గిదే, బజారు పాలు చేస్తున్నారు. అబ్బాయి ఎంత మంచి కాంగ్రెస్ అండి. ఇందిరమ్మ కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళ పరువు, వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారు వీళ్ళు నాకు అర్థమైతలేదు. మీకు పరిపాలన రాకపోతే ఇంకొకరికి ఇరి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రాకపోతే నేర్చుకోండి, సమయం ఇస్తా. మిమ్మల్ని అనద్దు ఆరోపణలు అంటే ఆపుతా కొన్ని రోజులు. 365 రోజులు అడిగినా కదా, ఓ 6 నెలలు ఆపుతాం, మరి చెప్తారు అప్పటికైనా. ఏంది ఇది? ప్రాజెక్టులు ఉండదా తెలంగాణలో? ఏం ప్రాజెక్టులు ఎత్తున్నారు మీరు? ఏం కథ? మీ టెండర్లు ఏంది? పైసలు బుక్కుడు మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదా? పైసలు తినే సోయి పరిపాలన మీద లేకపోయా. పేద ప్రజలండి అల్లాడిపోతున్నారండి. కొన్ని గ్రామాలకు, గిరిజన పల్లెలలో పోతే తినడానికి తిండి లేక, తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకని దిక్కుదివాన పరిస్థితి. కట్టడానికి బట్ట లేక కూడా అవస్థపడుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లులు పెట్టురు, ఎన్ని లక్షల మంది కావాలంటారు. చేయడానికి ఉద్యోగం లేక నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదనే కనబడుతున్నారు. నాకు ఆ గంజాయి మత్తులో చిత్తైపోతుంటే బాధ అవుతుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనుకున్నా. నేనేమనుకున్నా అంటే, తెలంగాణ ఉద్యమంలో నా మిత్రులు చనిపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా జనరేషన్ కాదు వచ్చే జనరేషన్ బాగుపడుతుంది కదా అన్నారు. ఈ రోజు మా జనరేషన్ మొత్తం మత్తుకు చిత్తైపోతున్నది. బాధ అనిపిస్తుంది, బాధ అయిపోతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది. 2 లక్షలు ఇస్తాం, ఎడవైనా నీ 2 లక్షల ఉద్యోగాలు. ఇగో తెలంగాణలో మొత్తం ఇసుక దోపిడి. ఇక దీని గురించి ఏం మాట్లాడాలి? ఆ మంత్రిని ఏం చేయాలి చెప్పురి? మంత్రిని రాజీనామా చేద్దామా, బట్టలిప్పి బజార్లో నిలబెడదామా దొంగ అని? ఏం చెప్దాం చెప్పురి? ఈ దొంగల సంగతికి ఇట్లుండే. ఇక దీంతో పాటు చూడురి, ఇగో ఇది చూడురి,